రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. అన్నదాత అభివృద్ధి చెందాలన్న ఆశయంతో వివిధ రంగాల్లో ఉన్న శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తూ శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనలను పాటిస్తూ సేద్య మరియు సస్యరక్షణ పద్ధతులను సాంప్రదాయంతో పాటుగా ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ రైతన్న చేసే పనులను మరియు ఎన్నో నూతన విషయాలను అన్నదాతకు సమూలంగా చేరవేసే ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మినుము యాజమాన్య పద్ధతులు, చెరుకు కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెరట్లో కోళ్ల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలు ఉంటాయి. చెరుకు నాటిన దగ్గర నుండి కోతల సమయం వరకు పలు రకాల యాజమాన్య పద్ధతులపైన అవగాహనతో పాటుగా ఎలా పాటిస్తే చెరుకు నాణ్యతను కాపాడవచ్చు, కోతలు కోసేటప్పుడు చెరుకు యొక్క పరిపక్వతలను గమనిస్తూ ఆచరించినట్లయితే చెరుకు రసం మరియు బెల్లం నాణ్యతను ఆపాదించవచ్చు. కోతల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చెరుకు పంటను సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసి 140 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి చేస్తున్నారు. అధిక చెరుకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందడానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకాలు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ అనే అంశాలు ప్రభావితం చేస్తాయి. చెరుకు కోతలు కోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా పరిపక్వత, చెరుకు రకాల కాలపరిమితి, కోతలు కోసే సమయం, కోతలు కోసే విధానం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తోటలను నరకాలి. చెరుకు కోతలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల అదనపు పరిశోధనా సంచాలకునిగా పనిచేస్తున్న డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారి మాటల్లో విందాం. సాధారణంగా మనము పెట్టిన వెరైటీని మొదలుగా ఏ వెరైటీ పెట్టామని ఆలోచించుకొని, ఉదాహరణకి స్వల్పకాల రకాల, మధ్యకాల రకాల, దీర్ఘకాల రకాల అనేది మొదలు గుర్తుంచుకొని, స్వల్పకాల రకం అయితే 10 నెలల కాలంలో, మధ్యకాల రకాలైతే 12 నెలల కాలంలో, దీర్ఘకాల రకాలైతే 14 నెలల కాలంలో పక్వానికి వస్తాయి. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది ఏ కాల పరిమితి కలిగిన రకం అనేది మొదటగా నిర్ధారించుకొని ఆ తర్వాత ఫ్యాక్టరీకి నరకాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రీయంగా చూడాలంటే మనకు చెరుకులో 18% బ్రిక్స్ అంటే చెరుకు యొక్క జ్యూస్లో, చెరుకు యొక్క ద్రావణంలో ఎంత కరిగిన ఘన పదార్థాలు ఉన్నాయనేది చూసుకున్నట్లయితే 18% బ్రిక్స్ ఉన్నట్లయితే చెరుకు నరకడానికి అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాల రకాలైతే జనవరిలో నాటిన తోటలు మొదటగా గానగాడించడానికి, అంటే ఫ్యాక్టరీలు గానగాడడం మొదలుపెట్టగానే అక్టోబర్, నవంబర్ నెలలో పక్వానికి వస్తాయి, వాటిని నరుక్కోవచ్చు. కానీ మధ్యకాల రకాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ దాటిన తర్వాత నరికినట్లయితే ఫ్యాక్టరీలో మంచి రికవరీలు సాధించడానికి వీలవుతుంది. దీర్ఘకాల రకాలైతే ఫిబ్రవరి మాసంలో ఆ తర్వాత నరికినట్లయితే ఇటు రైతుకు అటు ఫ్యాక్టరీకి కూడా లాభసాటిగా ఉంటుంది. ఇక నరికేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: సాధారణంగా చెరుకును పడిపోకుండా నిల్వగట్టుకున్నట్లయితే రికవరీ బాగొస్తుంది, ఆ తర్వాత రైతుకు దిగుబడి కూడా బాగుంటుంది. పడిపోయిన చెరుకులో గడలు విరగడము, ఆ తర్వాత గనుపులు మొలకెత్తడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పడిపోయిన తోటల్లో మనకు సాధారణంగా తెగుళ్ళు, పురుగులు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి చెరుకును నిలగట్టుకోవడం ఎంత ముఖ్యమో పురుగులు, తెగుళ్ళు కూడా, ముఖ్యంగా రసం పీల్చే పురుగులైన పొరుసు పురుగు ఆశించినట్లయితే రసంలో నాణ్యత బాగా దెబ్బతింటుంది. కాబట్టి రికవరీ బాగా తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంది. ఇక చెరుకును నరికేప్పుడు భూమట్టానికి నరికినట్లయితే రైతుకు 1 టన్నుకు అధికంగా దిగుబడి వస్తుంది. క్రింది గనుపుల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఫ్యాక్టరీకి కూడా చాలా మేలు చేకూర్చిన వాళ్ళం అవుతాము. భూమట్టానికి నరకనట్లయితే 1 టన్ను చెరుకును అనవసరంగా మనము భూమిలో కలిపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ భూమట్టానికి నరికినట్లయితే రాబోయే మోడెం పంట కూడా చాలా బాగా వస్తుంది. అంటే భూమిలో కూరుకుపోయిన ఈ కన్ను ముచ్చలన్నీ బాగా మొలకెత్తి మోడెం పంట బాగా రావడానికి ఆస్కారం ఉంది. ఇక చెరుకు నరికిన తర్వాత చెరుకుకు పట్టియున్న
ఈ లీఫ్ షీత్ ఆకు యొక్క తొడిమల్ని బాగా తీసివేయడము, ఆ తర్వాత పై భాగాన్ని సుమారుగా ఒక అడుగున్నర కట్ చేసినట్లయితే ఫ్యాక్టరీలో మంచి రికవరీలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. నరికిన చెరుకును ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల లోపల ఫ్యాక్టరీకి చేర్చాలి. రోడ్డు పక్కనే కుప్పలుగా వేసి ఎండలో వేసినట్లయితే రసనాన్యత గణనీయంగా పడిపోయి ఫ్యాక్టరీలో రికవరీ పడిపోయడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ పర్మిట్లు దొరకనట్లయితే నరికిన చెరుకును కుప్పలుగా వేసి వాటి మీద గడ్డి లేదా చెరుకు చెత్తను కప్పి ఉంచినట్లయితే రసనాన్యత దెబ్బతినకుండా, ఆ తర్వాత చెరుకు గడ యొక్క బరువు కూడా తగ్గకుండా ఉండి ఇటు రైతుకు లాభసాటిగా అటు ఫ్యాక్టరీకి కూడా లాభసాటిగా ఉంటుంది. రైతులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, తనకు తోటలు రోడ్డు సైడ్ ఉన్నట్లయితే స్వల్పకాల రకాలైన కో 6907 8014 లేదా 83R23 వసుధాని లేదా కోసి 671 లేదా కో 86032 అనే రకాల్ని ఎన్నుకొని స్వల్పకాలంలో అంటే 10 నెలల్లో ఫ్యాక్టరీకి పంపించేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక మధ్యకాల రకాల విషయానికి వస్తే కో 7219 అనే రకము చాలా ముఖ్యమైనది. ఇది చాలా శ్రేష్టమైన రకము. దీంట్లో కేవలము చెరుకు దిగుబడే కాకుండా మంచి రసనాన్యత, మంచి చక్కెర శాతం ఉండడం వల్ల ఇది రైతుకు ఫ్యాక్టరీకి లాభసాటిగా ఉంటుంది. ఇకపోతే ఆలస్యంగా అంటే ఫిబ్రవరి తర్వాత గానగాడించడానికి మన దగ్గర ఉన్న రకాల్లో 85R186 ఇది హరిత అనే పేరుతో లభిస్తుంది. అదేవిధంగా 8011 కో 419 కో 62 అనే రకాలు ఆనగడానికి అనువైన రకాలు కాబట్టి రైతులు తమ యొక్క కమతాలు ఎక్కడున్నాయి, నీటి వసతి ఎంతవరకు మనం ఇచ్చుకోగలము, ఒకవేళ నీటి వసతి తక్కువ ఉంటే డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పారించుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని చెరుకు పండించినట్లయితే, ఇంతకుముందు చెప్పిన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ముఖ్యంగా చెరుకు పడిపోకుండా, పడిన చెరుకు విరక్కుండా మట్టి ఎగదోసుకొని జడ చుట్టూ వేసుకొని సకాలంలో పర్మిట్లు పొంది ఫ్యాక్టరీకి పంపినట్లయితే రైతుకు దిగుబడిలో నష్టం ఉండదు, ఫ్యాక్టరీకి రికవరీలో కూడా మంచి సాధించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటు ఒక రైతు అటు ఫ్యాక్టరీ ఇద్దరూ ఆలోచించి చెరుకు యొక్క పంటను పండించి సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఇద్దరూ లాభపడేదానికి ఆస్కారం ఉందని తెలియజేస్తున్నాను. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. చలికాలం సమయంలో వాతావరణంలో పలు మార్పుల వల్ల అనేక రకాల శిలీంధ్ర, బ్యాక్టీరియా, వైరస్ల వల్ల కోళ్లల్లో వ్యాధులు సంభవిస్తాయి. అలాగే మరణ శాతం అధికంగా ఉంటుంది. పెరట్లో కోళ్లలో ఎలాంటి పెంపకం చేపడితే గుడ్లు, మాంసాన్ని అధికంగా పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెరటి కోళ్లు అనగా పెరట్లో పెంచుకునే సాధారణ రకాలు. నాటుకోళ్లను పెరట్లోనే పెంచుతాం. అవి ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. కోళ్లు బలంగా, దృఢంగా ఉండి వేగంగా పరిగెత్తడానికి అనువుగా ఉంటాయి. అయితే వీటి ఉత్పాదక శక్తి తక్కువ. దీంతో పాటు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ఈ దేశవాళీ కోళ్లు ఇంటి చుట్టుగల ప్రదేశాల్లో తిరుగుతూ క్రిమి కీటకాలను తింటాయి. వంటగదిలో లభించే పదార్థాలు, నూకలు వగైరాలు గ్రామాల్లో వాటికి వేస్తారు. పెరటి కోళ్ల పెంపకంలో ముఖ్యంగా చెప్పుకోదగింది అంతర పరాన్నజీవుల బెడద. దీని నివారణకు ప్రతి 2 నెలలకోసారి డీవార్మింగ్ మందులను వాడాలి. దీని కొరకు మార్కెట్లో అల్బెండాజోల్, పెన్బెండాజోల్ వంటి మందులు లభిస్తాయి. కోళ్ల వయస్సును బట్టి టీకా మందు మోతాదు మారుతుంది. ఇలాంటి ఎన్నో పెరటి కోళ్ల పెంపకం విషయాలను గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా స్థానం ఫామ్ మేనేజర్ జె నరసింహం గారి మాటల్లో తెలుసుకుందాం.
సాధారణంగా మన ఇండ్లలో దేశవాళీ కోళ్ళు చాలా చిన్నగా ఉండి తక్కువ గుడ్లు పెడతాయి. వీటి యొక్క సామర్థ్యము 30 నుండి 40 గుడ్ల కంటే ఎక్కువ ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రాజశ్రీ, గిరిరాజ, వనరాజ, తర్వాత గ్రామప్రియ ఈ కోళ్లను మనము పెరట్లో పెంచుకోవడానికి అనువుగా అభివృద్ధి పరచడం జరిగింది. వీటికి ఎక్కువగా యాజమాన్య అవసరాలు పెద్దగా ఉండవు. ముఖ్యంగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే వీటికి ముందు 40 నుండి 60 రోజుల వరకు మనము జాగ్రత్తగా పెంచుకొని వివిధ వ్యాధులు రాకుండా టీకాలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనము ఈ 2 నెలల తర్వాత పెరట్లో వదులుకోవచ్చు. ఇవి మనకు ఎలాంటి దానా కానీ ఇవ్వకుండానే మనకు 160 నుండి 180, గ్రామప్రియ విషయానికి వస్తే 200 గుడ్ల వరకు కూడా ఇస్తుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మొదటి రోజు టీకా మనకు ఇచ్చే కోడి పిల్లలు హ్యాచరీలోనే టీకాలు ఇచ్చి వస్తాయి. తర్వాత మనము వారం రోజులు అంటే 7 నుండి 8 రోజులో మనము మళ్ళీ కొక్కెర తెగులు కొరకు కంట్లో చుక్కలు వేయాల్సి ఉంటుంది. తర్వాత 14వ రోజు అంటే 2 వారాలు రెండో వారంలో మనము గంబోరో వ్యాధి టీకా, ఇది కూడా కంట్లో చుక్కల ద్వారానే వేసుకోవచ్చు. మళ్ళీ 2వ డోసు అంటే బూస్టర్ డోస్ అంటాము. కొక్కెర తెగులు కొరకు 28వ రోజు మళ్ళీ కంట్లో చుక్కల ద్వారా మనము ఈ కొక్కెర వ్యాధి కొరకు టీకాలు వేయాలి. అదే రకంగా గంబోరో వ్యాధి కొరకు 30వ రోజు మళ్ళీ కంట్లో చుక్కల ద్వారా వేయాల్సిన అవసరం ఉంది. ఈ తర్వాత మనకు 6వ వారంలో అమ్మ తల్లి అంటే ఫౌల్ పాక్స్, దీన్ని మాత్రము మనము ఇంజెక్షన్ ద్వారా, సూది మందు ద్వారా కండకి ఇవ్వవలసి ఉంటుంది. దీన్ని మాత్రం మనము మన దగ్గరలోని పశువైద్య అధికారి కానీ లేదా కాంపౌండర్ ద్వారా వారి సహాయంతో మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా 8వ వారంలో మనము మళ్ళీ కండకే ఇంజెక్షన్ ద్వారా కొక్కెర తెగులుకు టీకా వేయవలసి ఉంటుంది. ఈ కొక్కెర వ్యాధికి, గంబోరో వ్యాధి, తర్వాత అమ్మ తల్లి, ఈ 3 వ్యాధులకు కనుక మనము ఈ మొదటి 2 నెలల కాలంలో టీకాలు వేయగలిగితే మనము ఈ కోళ్ళని 1 సంవత్సరం పొడవునా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే పెరటి కోళ్ళు మనం గుడ్ల కొరకే పెట్టుకుంటాం కాబట్టి రైతు వద్ద 1 సంవత్సరం నుండి 1.5 సంవత్సరం వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ టీకాల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. టీకాలను మాత్రం తప్పకుండా వేయించుకోవాలి. ఈ పెరటి కోళ్ళు ముఖ్యంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, తర్వాత మన మురికి కాలువలు, గుంటల దగ్గర నీళ్లు తాగుతూ ఉంటాయి. అదే రకంగా క్రిములు, గడ్డి ఇవి బయట తిరిగి తినడం వల్ల వీటికి నట్టలు సంక్రమించే అవకాశం ఉంది. ఈ నట్టల నుండి ముఖ్యంగా వీటిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ నట్టలు వాటి పొట్టలో చేరి అవి తిన్నటువంటి ఆహారాన్ని ఇవి తినడం వల్ల బాగా మనకు ఉత్పత్తి సామర్థ్యమే కాకుండా వాటి యొక్క శరీర బరువు కూడా తగ్గుతుంది. వీటి నుండి మనం కాపాడుకోవాలంటే 2 నెలల నుండి 3 నెలలకు ఒకసారి మనము పైపరిజిన్ అడిపేట్ అనే ఒక మందుని 1 చెంచాడు 1/2 లీటర్ నీళ్ళలో కలిపి మనము ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలా. ఈ నీళ్ళని మనము ఒక రోజు 2 నెలలకు కానీ మనం 3 నెలలకు ఒకసారి మనం అనుకున్నట్లుగా అవి పొద్దున పూట బయటికి వదిలేటప్పుడు ఒక్కొక్క దానికి 5 మిల్లీలీటర్ల చొప్పున తాగిచ్చడం వల్ల ఈ నట్టలను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సాధారణంగా ఈ పెరటి కోళ్ళకి వేసవి కాలంలో సరైన ఆహారం దొరకకపోవడం వల్ల వీటి శరీర బరువు తగ్గి మనకు వచ్చే గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీన్ని మనం అధిగమించడానికి ముఖ్యంగా మన ఇంట్లో దొరికేటటువంటి పల్లి చెక్క 1 పిడికెడు, తౌడు 1 పిడికెడు, తర్వాత జొన్నలు 1 పిడికెడు 1 ముక్క చేసినవి అవి నానబెట్టి వీటికి అందించవచ్చు. తర్వాత మనం వీటికి ముఖ్యంగా వేసవి కాలంలో నీళ్లలో మన తినే సోడా అంటాం, సోడియం బైకార్బోనేట్, తినే సోడాని 1 చెంచాడు 1/2 లీటర్ నీళ్ళలో వేసి వాటికి అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఏంటంటే వడదెబ్బ తగలకుండా వీటిని మనము కాపాడుకోవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశునులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది.
పప్పు ధాన్యపు పంటల్లో రబీకి అనువుగా మరియు మాగుకులలో ప్రత్యేకంగా పండించేది మినుము పంట. ఈ మినుము సాగులో సరైన సేద్యపు పద్ధతులను, అలాగే కాలానుగుణంగా ఆశించే చీడపీడలు మరియు తెగుళ్లు నివారణ పద్ధతులను ప్రత్యేక శ్రద్ధతో ఆచరించినట్లయితే అధిక దిగుబడులను మినుములో పొందటానికి వీలుగా ఉంటుంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో ఖరీఫ్ వరి తర్వాత అపరాలను పండించడం పరిపాటి. ముఖ్యంగా వరి మాగాణుల్లో మినుములను వెదజల్లి పండించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకుంటూ మంచి నికరాదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి మాగాణుల్లో సాగవుతున్న మినుము పంట వివిధ ప్రాంతాల్లో వారం రోజుల వయసు నుండి 20-30 రోజుల వయసు వరకు ఉంది. ఈ తొలి దశలలో పైరును ఆశించే చీడపీడలపై తగిన నివారణ చర్యలు చేపడితే పైరు ఆరోగ్యంగా ఎదిగి ఆశించిన ఫలితం ఉంటుంది. మినుము పైరును తొలి దశలలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ ఎక్కువగా ఆశించి ఆకుల రసం పీల్చి నష్టపరచడమే కాకుండా పల్లాకు తెగులు వంటి వైరస్ వ్యాధులను కూడా కలుగజేస్తాయి. తామర పురుగులు పైరు 2 ఆకుల దశ నుండి 20 రోజుల దశ వరకు ఆశిస్తాయి. తొలి దశలలో పైరును వీటి బారి నుండి కాపాడేందుకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసిన విత్తనాలను విత్తుకోవాలి. అలా చేయనట్లయితే మొక్కలు 10 రోజుల వయసు నుండే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తామర పురుగులు, తెల్లదోమల ఉనికిని సకాలంలో గుర్తించి ఎలా నివారించుకోవాలో శాస్త్రవేత్తల మాటల్లో తెలుసుకుందాం. తామర పురుగులు కానీ తెల్లదోమ కనుక చూసుకున్నట్లయితే మనం మొక్కల్ని కదిలించుకొని చిన్న చిన్న తెల్లటి రెక్కల పురుగులు ఎగురుతూ ఉండటం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి తామర పురుగులకి తెల్లదోమకి ముఖ్యంగా పనిచేసే మందులు ఏంటంటే మనము మామూలుగా కన్వెన్షనల్ ఇన్సెక్టిసైడ్స్ చూసుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ అయినట్లయితే 1.6 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే ఎసిఫేట్ అనేట్లయితే 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని కొత్త రకాల మందులు ఫిప్రోనిల్ అనేట్లయితే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగులను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే తెల్లదోమ చూసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ముఖ్యంగా మనకి పంట నుంచి రసం పీల్చడమే కాకుండా పల్లాకు తెగుల్ని ఎక్కువగా వ్యాప్తి చెందిస్తుంది. కాబట్టి ఈ తెల్లదోమ ఉనికిని గమనిస్తూ తెల్లదోమ కనిపించిన వెంటనే కనుక మనం ఒకసారి 10 రోజుల వయసు అప్పుడు విత్తన శుద్ధి చేయకపోయినట్లయితే 10 రోజుల వయసులో మనము ఒకసారి వేపగింజల కషాయం 5% వేపగింజల కషాయం కానీ, లేకపోతే వేప నూనె అయినట్లయితే 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము పంటలో తెల్లదోమ రాకుండా నివారించుకోవచ్చు. తదుపరి అవసరాన్ని బట్టి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో మందులు, కొన్ని రకాల పురుగు మందులు అంటే హోస్టాథియన్, ట్రైజోఫాస్ అనేట్లయితే 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే మినుము పంట పూత దశలో ఉన్నప్పుడు మారుకా మచ్చల పురుగు పంటను నష్టపరుస్తుంది. మారుకా మచ్చల పురుగుల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో గ్రుడ్లు పెడతాయి. ఈ పురుగు ఉధృతి లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మొదటి కొన్ని 2-3 దశల్లో ఆ చిన్న చిన్న పూతని పిందెల్ని తినేస్తూ బతుకుతూ ఉంటాయి. కానీ తదుపరి అంటే కొంచెం పెద్దవైన తర్వాత 4-5 దశల్లో ఏమవుతుందంటే పైన పూలని పిందెలని మొత్తం గూడులాగా చేసుకొని గూడులోనే ఉంటూ లోపల పిందెల్ని కాయలను అన్నిటి తినేసి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించాల్సింది, మనకి రెక్కల పురుగులు కనుక పొలంలో ఎగురుతూ గమనించినట్లయితే వెంటనే వేపగింజల కషాయం 5%, లేకపోతే వేప నూనె కనుక తీసుకున్నట్లయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే మనం ఈ రెక్కల పురుగులు పంటలో గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. అలా కాకుండా పంటలో కనుక మనం గూడు పురుగు కనుక గొంగళ పురుగులు గమనించినట్లయితే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల నీటికి 1 లీటర్ నీటికి కలుపుకొని దాంతోపాటుగా ఓదర స్వభావం గల నువాను లేదా డైక్లోరవాస్ అని జరుగుతుంది. ఇది కనుక 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము చాలా ఈ ఓదర స్వభావం వల్ల ఏమవుతుందంటే గొంగళ పురుగులు గూళ్ళు నుంచి బయటకు వచ్చి ఈ పురుగు మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి క్లోరిపైరిఫాస్ కానీ లేకపోతే మోనోక్రోటోఫాస్ కానీ ఇవి కొట్టుకున్నప్పుడు పిచికారీ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఓదర స్వభావం గల డైక్లోరివాస్ కానీ లేకపోతే నువాను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం మారక మచ్చల పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. అలా కాకుండా పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉండి గూళ్ళు ఎక్కువగా కనిపించినట్లయితే కొత్త రకాల పురుగు మందులైన ఫ్లూబెండిమైడ్ అయినట్లయితే 0.2 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ అయినట్లయితే 0.3 గ్రాములు, లేకపోతే ఇమామెక్టిన్ బెంజో అయినట్లయితే 0.4 గ్రామ్స్, లేకపోతే రైనాక్సిపేర్ అదే కొరాజిన్ అని కూడా దొరుకుతుంది. ఇదైనట్లయితే 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు కూడా ఈ పురుగు మందులు మారక మచ్చల పురుగు నుంచి మన పంటని రక్షిస్తాయి. ఈ విధంగా వరి మాగాణుల్లో నాటిన మినుము పైరులో తొలి దశల నుండి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే పైరును రక్షించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. రైతు నేస్తం.
అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు అందచేయవలసిన మా చిరునామా: రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.